అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. ఎంత గొప్పవాడివైనా, ఎంత తెలివైన వాడివైనా, ఎంత డబ్బున్న వాడివైనా సరే అరుణాచలంలోకి ప్రవేశించాలి అంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాల్సిందే. 14 కిలోమీటర్ల దూరం, 8 లింగాల ప్రయాణం, 4 గంటల సమయం, ఒకటే ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణం. ఎన్నో జీవాలను తీసుకున్న ఆ జీవుడు నిన్ను అరుణాచలంలోకి అనుమతించాడు అంటే నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం. దారిలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అనుభవాలు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మూసేసరికి ఆ అరుణాచలేశ్వరుని సాక్షిగా, మనిషిగా చచ్చినట్టు, కొత్తగా జన్మించినట్టు అనిపిస్తుంది. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय।